వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రభుత్వాలు రకాలు. అంటే కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్లో ఇది ఫస్ట్ చాప్టర్ అనమాట, ప్రభుత్వాలు రకాలు అనేది. దీంట్లో ఆ ప్రభుత్వాలు రకాల తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వంలో ఎవరో ఉంటారు, రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, ప్రధానమంత్రి గురించి, మంత్రిమండలి గురించి, ఇంకా పార్లమెంట్ గురించి, లోక్సభ గురించి, రాజ్యసభ గురించి, స్పీకర్ గురించి, డిప్యూటీ స్పీకర్ గురించి, చట్టాల గురించి, వాటన్నిటికి బడ్జెట్ నుంచి వాటన్ని డిస్కస్ చేస్తాం ఈ చాప్టర్లో. సో ఫస్ట్ ఈ టాపిక్లో ప్రభుత్వాలు రకాలు. అసలు ప్రపంచంలో ప్రభుత్వాలు ఎన్ని రకాలు? వాటి మెయిన్గా ప్రభుత్వాలు మన ప్రపంచంలో తీసుకుంటే రెండు రకాలు. అవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రిటన్ ఆర్ ఇంగ్లాండ్. బ్రిటన్ ని మదర్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ అంటారు. అధ్యక్ష తరహా ప్రభుత్వం నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా అనేది అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఎక్కడైనా సరే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కి దీన్ని బేస్ గా తీసుకుంటారు, పార్లమెంటరీ సిస్టమ్ కి బ్రిటన్ ని బేస్ గా తీసుకుంటారు అన్నమాట. సో ప్రభుత్వ అంగాలైన శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ ఉన్న వాటి మధ్య ఉన్న సంబంధాలను బట్టి ప్రభుత్వాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. అవి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఆర్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఆర్ అధ్యక్ష తరహా ప్రభుత్వం. అసలుకి శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ అంటే ఏంటిది? సింపుల్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. శాసన శాఖ, మన లోక్సభలో ఉండే సభ్యులందరూ శాసన శాఖకి చెందిన వాళ్ళు. అంటే శాసనాలు ఏర్పరిచే శాఖ శాసన శాఖ. శాసనాలు అంటే చట్టాలు, చట్టాలు ఏర్పరిచే శాఖ శాసన శాఖ. ఎవరైతే లోక్సభలో ఉంటారో వాళ్ళందరికీ చట్టాలు ఏర్పరిచే హక్కు ఉంటుంది, ఎవరు చట్టాలను ప్రతిపాదించే హక్కు ఉంటుంది, కాబట్టి వాళ్ళందరూ శాసనశాఖ. లోక్సభలో ఎంతమంది ఉంటారు? 545 మంది ఉంటారు. వీళ్ళందరూ శాసనశాఖ కిందకు వస్తారు. ఇప్పుడు కార్యనిర్వహణ శాఖ. కార్యనిర్వహణ శాఖ అంటే ఇది ఇంగ్లీష్ లో లెజిస్లేటివ్ బాడీ, ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ. కార్యనిర్వహణ శాఖ. కార్యనిర్వహణ శాఖ అంటే ఈ చేసిన చట్టాలను అమలుపరిచేది కార్యనిర్వహణ శాఖ. అంటే దీంట్లో ఎవరెవరు ఉంటారు? మంత్రులు ఉంటారు కార్యనిర్వహణ శాఖలో. ప్రధానమంత్రి దగ్గర నుంచి మంత్రి మండలి వరకు, ఆరోగ్య శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రక్షణ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరూ ఉండేసి మంత్రి మండలి అంతా కార్యనిర్వహణ శాఖ వస్తుంది. కార్యనిర్వహణ శాఖలో మంత్రి మండలి ప్లస్ అటార్నీ జనరల్ వీళ్ళందరూ వస్తారన్నమాట కార్యనిర్వహణ శాఖలో. అంటే శాసనాలు ఏర్పరిచే శాఖ శాసన శాఖ, శాసనాలను ఇంప్లిమెంట్ చేసే శాఖ కార్యనిర్వహణ శాఖ ఆర్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఈ రెండింటి మధ్య సంబంధాలను బట్టి ప్రపంచంలోని ప్రభుత్వాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అది ఒకటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో లక్షణాలు చదువుతాం. అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటుంది. శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ యొక్క మధ్య అధికార మిళితం, అంటే ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది అనమాట. ఇది డిస్కస్ చేద్దాం. రెండు రకాల అధిపతులు ఉంటారు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో. ముఖ్యమంత్రి, మంత్రి మండలి సంయుక్త బాధ్యత, వ్యక్తిబద్ధ బాధ్యతలు ఉంటాయన్నమాట. రాజకీయ సజాతీయత అంటే హోమోజినిటీ అంటారు, పొలిటికల్ హోమోజినిటీ అంటారు ఇంగ్లీష్ లో. ఫస్ట్ పాయింట్ ఏంటిది? శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖల మధ్య అధికార మిళితం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఏమవుతుందంటే శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ మధ్య సంబంధం అవినాభావ సంబంధం ఉంటుంది. శాసనశాఖ నిండే కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది, అంతే కదా. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈ 545 మెంబర్స్ లో, అంటే మన లోక్సభలో ఉండే 545 మెంబర్స్, రాజ్యసభలో ఉండే 245 మెంబర్స్ లో వీళ్ళ అందరి మధ్యలో నుంచే, అంటే వీళ్ళందరూ శాసనశాఖకు సంబంధించిన వాళ్ళు. శాసనశాఖ అంటే చట్టాలు
ఎవరు లోక్సభ ప్లస్ రాజ్యసభ కలిపి శాసనశాఖ వాళ్ళు ఉండే వాళ్ళందరూ శాసనశాఖ అంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ చట్టాలు చేసే అధికారం ఉంటుంది. సో వీళ్ళ నుంచే కార్యనిర్వహణ శాఖ అంటే వీళ్ళ నుంచే మంత్రులు మిగిలిన వాళ్ళందరూ ఏర్పడతారనమాట. అంటే వీళ్ళ నుంచే మంత్రులను తీసుకుంటారనమాట. క్యాబినెట్ లో మంత్రులైనా కావచ్చు, స్టేట్ మంత్రులైనా కావచ్చు, ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులైనా కావచ్చు, వీళ్ళ నుంచి వస్తారు కాబట్టి శాసనశాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడి శాసనశాఖ విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటుంది. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. కార్యనిర్వహణ శాఖ ఎప్పుడు శాసనశాఖ విశ్వాసం ఉన్నంత వరకే అధికారంలో ఉంటుంది. ఈ శాసనశాఖ విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటుంది అనే పదాన్ని నేను కూలంకషంగా రాబోయే టాపిక్ లో డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి శాసనశాఖ కార్యనిర్వహణ శాఖ మధ్య అవివాహన సంబంధం ఉంటుంది. శాసనశాఖ నుంచే కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే శాసనశాఖ కార్యనిర్వహణ మధ్య ఫ్యూజన్ ఆఫ్ పవర్స్, అంటే పవర్స్ అనేవి విడివిడిగా ఉండక కలిసి ఉంటాయి అని అర్థం అనమాట. ఇటువంటి ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్రభుత్వం అంటారు. సో కార్యనిర్వహణ శాఖ శాసనశాఖ మధ్య అధికార మిళితం అంటే ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ ఉంటే దాన్ని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్రిటన్, కెనడా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇండియా. సెకండ్ పాయింట్, 2 రకాల అధిపతులు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో 2 రకాల అధిపతులు ఉంటారు. కానీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో ఒకరే అధిపతి ఉంటారు అనమాట. అతనే నామినల్ గానీ రియల్ గానీ, రియల్ గవర్నమెంట్ నామినల్ ఏమంటారు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ లో నామినల్ హెడ్ ఉంటాడు, రియల్ హెడ్ ఉంటాడు. అంటే చట్టపరంగా ఒక నామమాత్రపు అధికారి ఉంటాడు, రియల్ అంటే వాస్తవ అధికారి ఒకటి ఉంటాడు అనమాట. బ్రిటన్ ని తీసుకుంటే రాజు రాణి నామమాత్ర అధికారి అంటే రాయల్ సిస్టమ్ వాళ్ళ దానిలో ఉన్న ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ నామమాత్ర అధికారి అనమాట. వాస్తవ అధికారి ప్రధానమంత్రి. మన దగ్గర తీసుకుంటే రాష్ట్రపతి నామమాత్రపు అధికారి, వాస్తవ అధికారి ప్రధానమంత్రి అనమాట. చూడండి, రాష్ట్రపతి లేదా రాజు నామమాత్ర అధిపతిగా ఉంటాడు. అధికారాలన్నీ వీళ్ళ పేరుతో చెలాయించబడతాయి, అది కరెక్టే. ఎవరైనా సరే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే ఐఏఎస్ మీకు అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి సంతకం మీదుగా మీరు సెలెక్ట్ అవుతారన్నమాట. గ్రూప్ 1 సెలెక్ట్ అయితే గవర్నర్ సంతకం చేసేసి మిమ్మల్ని మీరు సెలెక్ట్ అయినట్లు లిస్ట్ పెడతాడు. అంటే ఉన్న అధికారాలు మొత్తం ఇతని పేరుతో చలాయించబడతాయి, కానీ ఇతనికి చట్టపరంగా అధికారాలు ఉంటాయి, కానీ వాస్తవంగా ఇతను అధికారి కాదు. అంటే వాస్తవంగా అధికారి ప్రధానమంత్రి, డెసిషన్స్ తీసుకునేది ప్రధానమంత్రి, కానీ ఇతని పేరు మీద తీసుకోబడతాయి అంతే. చట్టపరంగా వీరికి అధికారాలు ఉంటాయి కనుక ఇతని డీజూర్ అధికారి లేదా చట్టపర అధిపతి అంటారు. డీజూర్ అధికారి అంటారు ఇతను. ఇంపార్టెంట్ పెట్టేది. డీజూర్ అధికారి ఎవరు? డీజూర్ దీంట్లో చట్టపర అధికారి ఎవరు? చట్టపర అధిపతి ఎవరు? కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి, నెక్స్ట్ రాష్ట్రపతి, లోక్సభ చైర్మన్. ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి. రాష్ట్రపతిని చట్టపర అధిపతి అంటారు అనమాట. దేశ హెడ్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లేకపోతే మంత్రి మండలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎప్పుడైనా పార్లమెంటరీ వ్యవస్థలో దేశానికి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి, ప్రభుత్వానికి అధిపతి అంటే ప్రధానమంత్రి. గుర్తుపెట్టుకోండి, దేశానికి అధిపతి ఎప్పుడు రాష్ట్రపతి. అతనికి ఏమీ పవర్స్ లేకపోయినా రాష్ట్రపతి దేశానికి అధిపతి. ప్రధానమంత్రి వాస్తవ అధికారాన్ని చెలాయిస్తాడు. ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి, ప్రధానమంత్రి మనం డిస్కస్ చేద్దాం వాటి డిఫరెన్స్ ఏంటివి. ప్రధానమంత్రి అధ్యక్షత గల మంత్రిమండలి వాస్తవ రాజకీయ అధిపతి అంటారు. సో దీన్ని డిఫాక్టో అధికారులు అంటారు అనమాట. ఈ మంత్రిమండలిని డిఫాక్టో అంటే ఫ్యాక్చువల్ గా వీళ్ళు చేస్తారు, అందుకని డిఫాక్టో అధికారి, వాస్తవ అధికారాలు వీళ్ళు చెలాయిస్తారు అనమాట. మంత్రిమండలికి సంయుక్త వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయి. పార్లమెంటరీ సిస్టంలో మంత్రిమండలి సంయుక్తంగా లోక్సభకు అధ్యక్షత, లోక్సభకు బాధ్యత వహిస్తారు. వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. బాధ్యత వహించడం అంటే ఏమీ లేదు. బాధ్యత వహించడము అంటే వ్యక్తిగతంగా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారన్నమాట. ఎవరికి? వ్యక్తిగతంగా రాష్ట్రపతికి రెస్పాన్సిబుల్, సంయుక్తంగా లోక్సభకు రెస్పాన్సిబుల్ గా ఉంటారు. చాలా సార్లు అడిగిన పెట్టేది. పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి సంయుక్తంగా దేనికి బాధ్యత వహిస్తుంది? లోక్సభ, రాజ్యసభ, లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్. ఆన్సర్ వచ్చేసి లోక్సభ. సంయుక్తంగా లోక్సభకి బాధ్యత వహిస్తారు.
అందుకనే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ బాధ్యత అంటే ఏందో నేను చెప్తాను మీకు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రికి క్యాబినెట్ కి ప్రముఖ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని క్యాబినెట్ లేదా ప్రధానమంత్రి ప్రభుత్వం అంటారు అనమాట. పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనే మీనింగ్ కూడా ఉంటుంది అనమాట. రాజకీయ సజాయితీత. ప్రభుత్వంలోని మంత్రులందరూ ఒకే రకమైన రాజకీయ భావాన్ని కలిగి ఉంటారు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో. సో అందరూ ఒకే అధికారాన్ని కలిగి ఉంటారంట. అందుకనే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో మంత్రి మండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో దే స్విమ్ ఆర్ సింక్ టుగెదర్. దే స్విమ్ ఆర్ సింక్ టుగెదర్ అంటే వాళ్ళు ఈదినా గాని కలిసి ఈదుతారు. అంటే స్విమ్ అంటే ఈదడం, కలిసి ఈదుతారు. ఆర్ సింక్ టుగెదర్ అంటే ఒకవేళ మునిగినా గాని అందరు కలిసి మునిగిపోతారు. అంటే అందరూ కలిసి ఒకే భావజాలాన్ని కలిగి ఉండడం అనేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఒక ముఖ్యమైన లక్షణం. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లక్షణాలు ఏమేంటివి? శాసనశాఖ కార్యనిర్వహణ శాఖ మధ్య అధికారం మొత్తం ఫ్యూజన్ ఆఫ్ పవర్స్. 2 రకాల అధిపతులు, ఒకతను రాష్ట్రపతి, అతను నామినల్ అధికారి, ఇంకొకరు ప్రధానమంత్రి, అతను ఫ్యాక్చువల్ అధికారి, డిఫాక్టో అధికారి అంటారు అతన్ని. నెక్స్ట్ మంత్రిమండలి సంయుక్త బాధ్యత, మంత్రిమండలి లేకపోతే వ్యక్తిగత బాధ్యతలు. ఒక మంత్రి యొక్క వ్యక్తిగత బాధ్యత, మంత్రిమండలి సంయుక్త బాధ్యత. మంత్రిమండలి సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహిస్తారు. అదే మంత్రి అయితే రాష్ట్రపతికి వ్యక్తిగతంగా బాధ్యతలు వహిస్తారు. రాజకీయ సజాయితీత అంటే పొలిటికల్ హోమోజినిటీ ఉంటుందన్నమాట. అంటే ఏంటి? మంత్రి మండలి తీసుకునే డెసిషన్స్ మొత్తం ఒకే విధంగా ఉంటుంది, అంటే ఒకే విధమైన భావజాలాన్ని కలిగి ఉంటారు. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క లక్షణాలు. ఇప్పుడు అధ్యక్ష తరహా ప్రభుత్వం యొక్క లక్షణాలు చూద్దాం. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ కార్యనిర్వహణ శాఖ అధికార ప్రదక్కరణ ఉంటుంది. ఇంగ్లీష్ లో చదవడం చాలా ఈజీ. సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది, దీంట్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. నిర్ణీత పదవీ కాలం ఉంటుంది అనమాట ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో. రాజ్యాధిపతి ప్రభుత్వాధిపతి ఒకటే. కానీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో రాజ్యానికి అధిపతి ఎవరు? రాజ్యానికి అధిపతి అన్న దేశానికి అధిపతి అన్న ఒకరే. రాజ్యానికి అధిపతి అన్న దేశానికి అధిపతి అన్న రాష్ట్రపతి. ప్రభుత్వానికి అధిపతి ఎవరు? ప్రభుత్వానికి అధిపతి మటుకు మంత్రి మండలి. ప్రధానమంత్రి అధ్యక్షత గల మంత్రి మండలి ప్రభుత్వానికి అధిపతి. నామినల్ హెడ్, రియల్ హెడ్. సంయుక్త బాధ్యత ఉండదు, దేనికి సంయుక్త బాధ్యత ఉండదు. రాజకీయ విజాతీయత అంటే పొలిటికల్ నాన్ హోమోజినిటీ ఆర్ పొలిటికల్ హోమోజినిటీ ఉండదు అనమాట. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ లో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిస్కస్ చేద్దాం. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ కార్యనిర్వహణ శాఖ మధ్య అధికార ప్రదుక్కరణ ఉంటుంది. అధికార ప్రదుక్కరణ అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే శాసనశాఖ కార్యనిర్వహణ శాఖకి బాధ్యత వహించాలన్నమాట. శాసనశాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడదు. కార్యనిర్వహణ శాఖ శాసనశాఖకి బాధ్యత వహించదు. దీన్ని సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. ఇది వేరు, ఇది వేరు. సపోజ్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెరికా గవర్నమెంట్ ఉంది. అమెరికా గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ అనేది మన లోక్సభ, రాజ్యసభ లాగా అనమాట. అంటే మన పార్లమెంట్ లాగా చట్టాలు చేసేది కాంగ్రెస్ అనమాట. అమెరికాకి అధ్యక్షుడు ఉంటాడు, ఇతను డైరెక్ట్ గా ఎన్నికవుతాడు. ఇప్పుడు అధ్యక్షుడు జో బిడెన్. అధ్యక్షుడి అధికారాలు ఏంటంటే అసలుకి అధ్యక్షుడికి కాంగ్రెస్ కి సంబంధం లేదు. అధ్యక్షుడు తన మంత్రి మండలి అంటే తన అడ్మినిస్ట్రేషన్ లో ఎవరినైనా నియమించుకోవచ్చు. అపోజిషన్ పార్టీ అంటే తీసుకోవచ్చు అతను నచ్చితే.
అందుకనే భారత సంతతికి చెందిన వాళ్ళు యుఎస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నీరా టండన్ తీసుకుందాం, లేకపోతే అమెరికన్ జనరల్ సర్జన్, హైయెస్ట్ జనరల్ సర్జన్ వివేక్ మూర్తి అనుకుంటా, వివేక్ మూర్తిని తీసుకున్నాం. నీరా టండన్, వివేకమూర్తి వీళ్ళందరూ అధ్యక్షుడి యొక్క మన మంత్రి మండలి లాగా అడ్మినిస్ట్రేషన్ లో భాగస్తులు అనమాట. వాళ్ళందరూ అక్కడేమి కాంగ్రెస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు కదా. సో అధ్యక్షుడు అనేవాడు ఎవరినైనా తీసుకోవచ్చు, కాంగ్రెస్ కి ఏమీ చెప్పక్కర్లేదు, అంటే కాంగ్రెస్ కి ఏం చెప్పక్కర్లేదు. కానీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అలా కాదు, మన పార్లమెంట్ నుంచే ఆ సభ్యులే మంత్రులుగా ఉంటారన్నమాట. అప్పుడు వీళ్ళు బాధ్యత వహిస్తారన్నమాట. అది అలా కాకుండా అమెరికన్ సిస్టమ్ లో కాంగ్రెస్ ఉంటుంది, అధ్యక్షుడు ఉంటుంది, అధ్యక్షుడు ఎవరినైనా తీసుకోవచ్చు, కాంగ్రెస్ తో సంబంధం లేదు. కాంగ్రెస్ తో చెక్స్, కానీ దీని మీద ఇది, దీని మీద ఇది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూడండి. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. కార్యనిర్వహణ శాఖ శాసనశాఖ నుంచి ఏర్పడదు. కరెక్టే కదా. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎవరినైనా తీసుకోవచ్చు, శాసనశాఖలో సభ్యుల్ని కాదనమాట, ఎవరినైనా అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అలాగే శాసనశాఖకు బాధ్యత వహించదు కార్యనిర్వహణ శాఖ. సో వీటన్నిటి మధ్య సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ కున్న పవర్స్ కాంగ్రెస్ కుంటే, కాంగ్రెస్ అంటే చట్టాలు చేసేది కాంగ్రెస్ అనమాట. అమెరికాలో కాంగ్రెస్ అనేది మన పార్లమెంట్ లాగా. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ కుంటే ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే జో బిడెన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళ అధికారం ఉంటుంది. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి అనమాట. అధ్యక్ష తరహా ప్రభుత్వం అమెరికాలో ఉంది. ఎగ్జాంపుల్స్ అమెరికా, ఫ్రాన్స్ ఇవన్నీ అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. నిర్ణీత పదవీ కాలం, అధ్యక్షుడికి నిర్ణీత పదవీ కాలం ఉంటుంది. అక్కడ 4 years, మనకి ఇక్కడ 5 years, అక్కడ 4 years అనమాట. ఓన్లీ 2 terms ఎన్నిక కావచ్చు అమెరికాలో. పార్లమెంటరీ ప్రభుత్వంలో వలె శాసనశాఖ విశ్వాసం మీద ఆధారపడి ఉండదు. పార్లమెంటరీ ప్రభుత్వంలో గవర్నమెంట్ అనేది శాసనశాఖ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. శాసనశాఖ విశ్వాసం అంటే మంత్రి మండలికి లోక్సభలో విశ్వాసం ఉన్నంత వరకే వాళ్ళ పదవిలో ఉంటారు. ఒక విశ్వాసాన్ని కోల్పోతే, అంటే వాళ్ళు మెజారిటీ, లోక్సభలో మెజారిటీ కోల్పోతే మోషన్ ని కాన్ఫిడెన్స్ మోషన్ ఆర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినప్పుడు, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయితే వాళ్ళు అధికారాన్ని కోల్పోతారు. కాన్ఫిడెన్స్ మోషన్ కానీ ఓకే అయితే అధికారాన్ని తెచ్చుకుంటారు. అవన్నీ మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విశ్వాసం అంటే ఏంది అదంతా మీకు. సో శాసనశాఖ మీద డిపెండ్ కాదు. అధ్యక్షుడిని అవిశ్వాస తీర్మానం అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా తీసేయలేము అక్కడ. కనుక నిర్ణీత కాలం పదవిలో ఉంటాడు. సో ఫిక్స్డ్ టర్మ్ 4 years ఉంటాడు అనమాట. ఎప్పుడంటే అప్పుడు తీసేయడానికి లేదు. కానీ అలా కాదు, పార్లమెంటరీ ప్రభుత్వంలో లోక్సభలో విశ్వాసం కోల్పోతే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు. అలాంటి విధానం ప్రెసిడెన్షియల్ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో లేదు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో రాజ్యాధిపతి ఒకరే, అంటే దేశానికి హెడ్ ఒకరే, ప్రభుత్వాధిపతి ఒకరే. నామినల్ హెడ్, రియల్ హెడ్ అని ఉండవు అనమాట. జో బిడెనే అన్నిటికీ హీరో, జో బిడెనే కింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి, అంటే ప్రధానమంత్రి ఫ్యాక్చువల్ అంటే డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ అనమాట. రామ్నాథ్ కోవింద్ చట్టపరంగా ఎగ్జిక్యూటివ్, అంటే డిజూర్ ఎగ్జిక్యూటివ్. రామ్నాథ్ కోవింద్ చట్టపరంగా ఎగ్జిక్యూటివ్ అనమాట. సో రామ్నాథ్ కోవింద్ నామినల్ హెడ్ అయితే, ప్రధానమంత్రితో మంత్రి మండలితో కూడిన ప్రధానమంత్రి రియల్ హెడ్ అనమాట. అక్కడ జో బిడెన్ కింగ్, నామినల్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ రాజకీయ విజాతీయత, అంటే పొలిటికల్ నాన్ హోమోజినిటీ ఉంటుందన్నమాట. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు తన విచక్షణ మేరకు మంత్రి మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు, అంతే కదా. అసలు ఇండియన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, అక్కడ ఉన్న ఇండియన్సే కానీ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం. నీరా టాండన్, వివేక్ సర్జన్, అతను కావాల్సి ఉంటే ఎవరినైనా తీసుకోవచ్చు. ఇతర పార్టీల నుంచి కూడా మంత్రులు నియమించవచ్చు. ఒకే రాజకీయ భావజాలం ఉన్న వాళ్ళు మంత్రి మండలిలో కొనసాగాలని లేదు, ఎవరినైనా తీసుకుంటే అంతే కదా. ఒకే మంత్రి మండలి, కానీ పొలిటికల్ హోమోజినిటీ ఉంటుంది ఎక్కడ, పార్లమెంటరీ ప్రభుత్వం తరహా ప్రభుత్వంలో. ఒక పాయింట్ చెప్పారు మంత్రి మండలి గురించి, దే స్విమ్ ఆర్ సింక్ టుగెదర్. వాళ్ళు మునిగితే అందరు మునిగిపోతారు, తేలితే ఈదితే అందరు తీరుతారని మీనింగ్ ఉందన్నమాట. మంత్రులు అధ్యక్షుడికి సలహాదారులే, సర్వ అధికారాలు అధ్యక్షుడికే ఉంటాయి, సంయుక్త బాధ్యత ఉండదన్నమాట. మంత్రివర్గం శాసనశాఖ అసలు బాధ్యత వహించదు.
ఇంకోటి ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఈ ఎగ్జిక్యూటివ్ అంటే అధ్యక్షుడు వాళ్ళ విభాగం మీద తప్పు చేస్తే శాసనసభకి అజమాయిషి ఇచ్చుకోకర్లేదు. అంటే శాసనసభలో తీర్మానాలు అవన్నీ ఏముండదు అనమాట. శాసనసభ కంట్రోల్లో ఎక్కువ ఉండదు. అందుకనే అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని బాధ్యతారహిత ప్రభుత్వం అంటారు అనమాట. అంటే శాసనసభకు బాధ్యత వహించదు. అమెరికా అధ్యక్షుడు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. అందుకని చెప్పేసి దాన్ని బాధ్యతారహిత ప్రభుత్వం అంటారు. కానీ మన పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఆ డెసిషన్ అనేది శాసనసభకి బాధ్యత వహించాలి. వాళ్ళు ప్రశ్నల దూప అంటే క్వశ్చన్ అవర్ లో వాటి ద్వారా క్వశ్చన్లు రైజ్ చేయొచ్చు. లేకపోతే కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, అడ్జోర్న్మెంట్ మోషన్, కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇవన్నీ మూవ్ చేయొచ్చు అనమాట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వాటిలో. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. జో బిడెన్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ కాంగ్రెస్ లో తప్పకుండా పాస్ కావాలన్నమాట. చూడండి, కార్యనిర్వహణ శాఖపై శాసనశాఖకి నియంత్రణ ఉంటుంది. అధ్యక్షుడు కూర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు, అధ్యక్షుడు చేసిన ముఖ్య నియామకాలు కాంగ్రెస్ ఆమోదం పొందితేనే అమల్లోకి వస్తాయి. మాక్సిమం కాంగ్రెస్ ఆమోదిస్తుంది. సో చెక్ చేస్తుంది కదా, అధ్యక్షుడు తీసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అని 3 అంగాలు ఉంటాయి ప్రభుత్వానికి. లెజిస్లేచర్ అంటే శాసనశాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ, జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. ఈ 3 అంగాల మధ్య ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ అంటే జో బిడెన్ అనుకోండి. ఈ జో బిడెన్ తీసుకున్నవి కాంగ్రెస్, లెజిస్లేచర్ అంటే కాంగ్రెస్ లో పాస్ కావాలన్నమాట. అలాగే శాసనసభపై కార్యనిర్వహణ శాఖ అధికారం ఉంటుంది. కాంగ్రెస్ చేసిన చట్టాలు, అమెరికాలో శాసనసభ అంటే కాంగ్రెస్ అంటారు. ఈ కాంగ్రెస్ చేసిన చట్టాలని ఎగ్జిక్యూటివ్, అమెరికా అధ్యక్షుడు ఆమోదించాలి. అధ్యక్షుడు ఆమోదించకుండా వీటిపై వీటో అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. వీటో అధికారం అంటే రిజెక్ట్ చేసే అధికారం. వీటిలో టైప్స్ ఆఫ్ వీటోస్ ఉంటాయి. అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో అని 3 రకాలు ఉంటాయి అనమాట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు అంత డీటెయిల్ గా వద్దు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే బిట్స్ అనేవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో బిట్స్ ఎక్కువ పడవన్నమాట. అందుకని నేను అంత డీప్ గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు. నేను కావాల్సిన చోట ఖచ్చితంగా స్ట్రెస్ చేస్తాను. ఇది ఎప్పుడో 1-2 బిట్లు వస్తాయి, అవి కూడా పడట్లేదు, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ అధికారం ఉంటుంది. వీటి ద్వారా శాసనశాఖను, కార్యనిర్వహణ శాఖను కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ న్యాయ సమీక్ష అధికారం మీకు తెలుసు. జ్యుడిషియల్ రివ్యూ సిస్టమ్ అంటే శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ చేసిన చట్టాలని, కార్యనిర్వహణ శాఖ తీసుకున్న డెసిషన్స్ ని ఒకవేళ అవి రాజ్యాంగ పరంగా లేకపోతే వాటిని రద్దు చేసే అధికారము న్యాయశాఖకు ఉంటుంది, అంటే సుప్రీంకోర్టుకు ఉంటుంది. దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. శాసనశాఖ చేసే చట్టాలు లేకపోతే కార్యనిర్వహణ శాఖ చేసే పనులు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది. దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఇది ఆర్టికల్ 13 లో, ప్రకరణ 13 లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఈ జ్యుడిషియల్ రివ్యూ అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్యలో ఉంటాయి అనమాట. పార్లమెంటరీ సిస్టమ్ లో ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, జస్ట్ వినండి. రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ వ్యవస్థను ఎంచుకోవడానికి గల కారణాలు, జనరల్ టాపిక్స్ అంతే. ఎందుకు ఎంచుకున్నారు మన వాళ్ళు పార్లమెంటరీ ప్రభుత్వాన్ని? ప్రెసిడెంట్ సిస్టమ్ ఎన్నుకోవచ్చు కదా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు 4 సంవత్సరాలు పరిపాలించారు. సో పార్లమెంటరీ సిస్టమ్ వాళ్ళ నుంచి అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి అలవాటు అయిపోయింది, అసలు మనకు అలవాటు అయిపోయింది అనమాట. సో రాజ్యాంగ నిర్మాతలు ఇందుకోసం నిర్ణయించుకున్నారు. భారత పరిస్థితి అనుకూలమైంది, బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి దానికి అలవాటు పడ్డారు ప్రజలు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది పార్లమెంటరీ గవర్నమెంట్, బాధ్యతాయుతమైన ప్రభుత్వం. అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే శాసనశాఖ కార్యనిర్వహణ శాఖ శాసనశాఖకు రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. అదే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో కార్యనిర్వహణ శాఖ శాసనశాఖకు రెస్పాన్సిబుల్ గా ఉండదు. కార్యనిర్వహణ శాఖ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. చాలా మంది వర్గాలు ఉన్నారు కాబట్టి అన్ని వర్గాలు సముచిత ప్రాధాన్యత కల్పించడానికి ఇందువల్ల ఎంచుకున్నారన్నమాట. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఎంచుకోవడానికి ఎందుకు ఎంచుకోవాలంటే
అప్పుడే ఏర్పడిన కంట్రీ కాబట్టి ఆ నాట్లో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉండాలి, అందుకని ఎంచుకోలేదు అనమాట. నెక్స్ట్, కార్యనిర్వహణ వర్గం శాసనసభ బాధ్యత వహించదు. ఇది కూడా మేజర్ డ్రాబ్యాకే. అంటే కార్యనిర్వహణ శాఖకి ఎక్కువ పవర్స్ ఉంటాయి కాబట్టి ఇష్టం వచ్చేది చేసుకోవచ్చు. అంత ఎక్కువ పవర్స్ అనేది ఆటోక్రసీకి దారితీస్తాయి. అందుకని చెప్పేసి అనమాట, అందుకని చెప్పేసి తీసుకోలేదు మన వాళ్ళు. ఇవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం. చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాను. ఇంత డీటెయిల్డ్ గా అవసరం లేదు. స్టిల్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియాని బట్టి మీరు నెక్స్ట్ టాపిక్స్ కొద్దిగా ఈజీ అనమాట. నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్, అది అదండి ఆ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఎలా ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది. అందుకని ఇంత డీటెయిల్ డిస్కస్ చేశాను. కానీ బిట్లు మటుకు ఒక్క బిట్ కూడా మాక్సిమం పడదు. మాక్సిమం ఎప్పుడో 10 years కి 15 years కి బిట్ అడుగుతాడు అడిగితే. లేకపోతే దీంట్లో ఉన్న పాయింట్స్ నెక్స్ట్ టాపిక్స్ లో చాలా కవర్ అయిపోతాయి, డీటెయిల్ గా కవర్ అవుతాయి కాబట్టి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ అనేది మనం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం.